భార్యను నడి రోడ్డుపై నరికి చంపిన భర్త. 3 ముళ్లు వేసి జీవితాంతం తోడుంటానని అగ్నిసాక్షిగా ప్రమాణం చేశాడు. కడదాకా తోడుంటానని చేసిన బాస మరిచి కట్టుకున్న భార్యనే కర్కశంగా కడతేర్చాడు. కంటికి రెప్పలా కాపాడాల్సిన కన్న పిల్లలను అనాథలను చేశాడు. పరాయి స్త్రీ వ్యామోహంలో పడి జైలు పాలయ్యాడు. నిన్నటి వరకు అమ్మానాన్నలతో ఆనందంగా గడిపిన ఆ చిన్నారులు ఇక అమ్మరాదని తెలిసి గుండె లవిసేలా రోధిస్తున్నారు. కన్నీరు పెట్టించే ఈ కథనం ఎక్కడో ఇప్పుడు చూద్దాం. ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్కు చెందిన లట్పటే మారుతికి అదే గ్రామానికి చెందిన కీర్తితో 10 ఏళ్ల కిందట వివాహమైంది. వీరికి 3 పిల్లలు. 2 కూతుళ్లు గాయత్రి, మహేశ్వరి, 1 కుమారుడు బద్రి. 5 ఏళ్ల కిందట స్థానికంగా డైరీ ఫామ్ ను ఏర్పాటు చేసుకున్న మారుతి దాదాపు 5 లక్షల వరకు అప్పు చేశాడు. అదే సమయంలో ఓ వివాహితతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. ఆ సంబంధం విషయం ఎక్కువ రోజులు దాగదు కదా. ఆ నోట ఈ నోట విషయం తెలుసుకున్న భార్య కీర్తి భర్తను నిలదీసింది. భార్య బెదిరించడంతో పుట్టింటికి వెళ్లిపోయింది. కానీ తండ్రిని వదిలి పిల్లలు ఇబ్బంది పడుతున్నారని గ్రహించిన కీర్తి ఇకనైనా మారతాడేమోనని పెద్ద మనుషులతో పంచాయతీ ఏర్పాటు చేసింది. అయితే రుజువులతో సహా కీర్తి భర్త భాగోతాన్ని పెద్ద మనుషుల ముందు పెట్టింది. దీంతో మారుతిని మందలించిన పెద్ద మనుషులు ఇకపై మళ్లీ వివాహేతర సంబంధం పెట్టుకుంటే ఊరుకోబోమని వార్నింగ్ ఇచ్చేశారు. ఇక నుంచి సక్రమంగా ఉంటానని పెద్దల సమక్షంలో ఒప్పుకుని భార్యను తీసుకుని ఇంటికి వచ్చాడు. అయితే మారుతి ఆమె మీద మనసులో కక్ష పెంచుకున్నాడు. భార్యను ఎలాగైనా అడ్డు తొలగించుకోవాలని నిర్ణయించుకున్నాడు. వారం రోజుల కిందట భార్య పుట్టింటికి వెళ్లగా ఆమెతో పాటు అతను అక్కడే ఉంటున్నాడు. గురువారం ఉదయం ఆమె తల్లిదండ్రులు ఉపాధి పనుల నిమిత్తం పొలానికి వెళ్లారు. ఇంట్లో ఎవరూ లేకపోవడంతో భార్య నీటి కోసం రోడ్డుపై ఉన్న కుళాయి వద్దకు వెళ్ళింది. ఇదే అదనుగా భావించి కత్తితో ఆమెను రోడ్డు మీదే దారుణంగా మెడకోసి పారిపోయాడు. గమనించిన స్థానికులు ఆమెను 108 వాహనంలో రిమ్స్ కు తరలించగా మార్గ మధ్యలో మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు. హత్య చేసిన అనంతరం మారుతి పారిపోయాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మారుతి కోసం గాలిస్తున్నారు. అమ్మను కోల్పోయిన ఆ 3 చిన్నారుల రోదన చూసి ప్రతి ఒక్కరూ కన్నీరు పెడుతున్నారు. అటు అమ్మను కోల్పోయి ఇటు నాన్న పారిపోయి అనాథలుగా మిగిలిపోయారు ఆ 3 చిన్నారులు. ఏది ఏమైనా పరాయి స్త్రీ కారణంగా సొంత కుటుంబాన్ని చిన్నా భిన్నం చేసుకున్న మారుతిని ఈ సమాజం ఎప్పటికీ క్షమించదు.